గెలిచే ముందు ఒక అవతారం, గెలిచాక మరో అవతారం. ఎందుకీ అయోమయమన్న ప్రకాష్ రాజ్. బాలినేనిని ఎవరూ కాపాడలేరు, ఎంత దూరమైనా వెళ్లేందుకు వెనుకాడను, చేతులు కలిపేది లేదన్న దామచర్ల జనార్దన్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత, పేర్ని ఇంటిని ముట్టడించిన జనసేన కార్యకర్తలు, పవన్ పై వ్యాఖ్యలకు నిరసన. హ్యూమన్ ట్రాఫికింగ్ పై చర్చ జరగాలి, ఎన్జీఓలు సామాజిక సంస్థలు ఏకమవ్వాలి, జిల్లాకో సైబర్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్న అనిత. హైదరాబాద్ టీటీడీ ఆలయ శుద్ధి, ప్రసాదాన్ని అపవిత్రం చేశారన్న తెలంగాణ జనసేన, పవన్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతు. జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే, అప్పుడే తిరుమల వెళ్లాలి, సాధినేని యామిని డిమాండ్. అపవిత్రం చేసినోళ్లే దర్శనానికి. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో వెళతామంటున్నారు. ఇది తగునా అన్న రాజా సింగ్, తిరుమలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్. వెంకన్న దర్శనానికి మాధవీలత, రైలులో భజన కార్యక్రమం, అపచారం మన్నించాలంటూ పూజలు. మూసీ పరిసరాలపై ఫోకస్, ఇళ్లకు రెవెన్యూ అధికారుల నోటీసులు, వాగ్వాదానికి దిగిన జనం. సిరిసిల్లలో రేషన్ డీలర్ల నిరసన, వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన, కొత్త వారికి బాధ్యతలిచ్చారని ఆవేదన. తూర్పుగోదావరి జిల్లాలో ఆపరేషన్ చిరుత, అప్రమత్తంగా ఉండాలన్న ఫారెస్ట్ అధికారులు, బంధించేందుకు ప్రయత్నిస్తోన్న సిబ్బంది. పోడు పట్టాలిస్తామని వసూళ్లు, కాగజ్నగర్లో రైతుల ఆందోళన, న్యాయం చేయాలని కలెక్టర్కు వినతి. తిరుపతిలో 3K రన్, ఉత్సాహంగా సాగిన పరుగు, పాల్గొన్న ఎమ్మెల్యే, కమిషనర్. కుటుంబంపై కుల బహిష్కరణ, ఆస్తి పంచాయతీలో మాట వినట్లేదని వేటు, జనగామ జిల్లా గూడూరులో దారుణం. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్లో కూల్చివేతలు, పెద చెరువులో అక్రమ నిర్మాణాలు, భవనాలు తొలగిస్తోన్న అధికారులు. వంగవీటి రాధాకు గుండెపోటు, యాంజియో చేసి స్టెంట్ వేసిన డాక్టర్లు, ఆందోళన అవసరం లేదని వెల్లడి. హైదరాబాద్ మీరుపేటలో నీట మునిగిన ఇళ్లు, మూసుకుపోయిన డ్రైనేజీ పైప్ లైన్లు, కాలనీల్లో భారీగా నిలిచిన వరద. విశాఖలో కుండపోత వర్షం, గంటపాటు కురిసిన వాన, నగరంలోని పలు కాలనీలు జలమయం. కుంగిన అవుకు రిజర్వాయర్ కట్ట, లీకేజీ అవుతోన్న నీరు, దిగువ ప్రాంతాల్లో ఆందోళన. చెన్నైని వదలని వానలు, ప్రధాన రహదారులపై నీళ్లు, ప్రయాణికులకు తప్పని పాట్లు. చెన్నైలో ఓ వీధికి బాలసుబ్రహ్మణ్యం పేరు, ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక నిర్ణయం, ఆయన సేవలు మరువలేనివన్న సీఎం. తమిళనాడు తూత్తుకుడిలో సాల్ట్ ప్రొడక్షన్, పెరిగిన ఉత్పత్తి, పాలరాతిని తలపిస్తోన్న ఉప్పు.